నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారండి. ఆ నిర్ణయం అనేది ఒకసారి చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఒకసారి మనము విచారిద్దాం. ఏమంటే సీఎం రేవంత్ రెడ్డి గారు గట్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధులంతా వారంలో ఒకరోజు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. కొంతమంది ఎమ్మెల్యేల మీద సురకలు కూడా చూపించారు. మీరు ప్రజల గురించి ఆలోచించుకోలేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వాటినే ఆనందిస్తున్నారు, కానీ ప్రజాక్షేత్రంలో మీరు తిరగట్లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా గట్టిగా సురకలు చూపించారు. ఇంకా ఏమరంటే రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు కొంత సురక చూపించి సోషల్ మీడియాలో వ్యక్తిగత ప్రచారమేనా, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి చెప్పరా అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ప్రజాప్రతినిధులు వారంలో ఒకరోజు క్షేత్రస్థాయిలో ఉండాల్సిందే. ఇంకపై 10 రోజులకు ఒకసారి కార్యకర్తలను కలుస్తా అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారండి. ఏంటంటే ఇంకపై క్షేత్రస్థాయి కార్యకర్తలను తాను 10 రోజులకు ఒకసారి కలుస్తానని, నెలలో 3 రోజులు వారి కోసం సమయం కేటాయిస్తానని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారండి. అందరూ పార్టీ కోసం కష్టపడి పని చేయాల్సిందే అన్నారు. అదే మన రేవంత్ రెడ్డి గారు చెప్తూ కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇష్టప్రకారం చేస్తున్నారు, సరిగా ఉండట్లేదు, ప్రజల్లో కలసట్లేదు, మీరు జమీందారు లెక్క ఉన్నారు. కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి. మీరు జమీందారులాగా ఉండకండి, పార్టీని ప్రభుత్వాన్ని వదిలి సొంత ప్రచారంతో సరి చేద్దామనుకున్న కార్యకర్తలను చేయనివ్వడం లేదు అని పిఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు సురకలు చూపించారండి. పార్టీ నేతలంతా ఎస్ఐఆర్కు సిద్ధంగా ఉండాలి, మంత్రులు డ్యూటీలు వేసుకొని పనిచేయాలి, నాకు ఒక నియోజకవర్గం కేటాయించండి, ఈ నెల రోజులు పార్టీకే సమయం కేటాయించాలి. కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా హామీ ఇచ్చారండి. మీరు మీ వ్యక్తిగత ప్రచారాన్ని సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేసుకుంటే జరగదు. ప్రజల కోసం ఏం చేస్తున్నారు, పార్టీ కోసం ఏం చేస్తున్నారు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి. ప్రజలు అందుబాటులో ఉండాలి అని కొంతమంది ఎమ్మెల్యేలకు సురకలు చూపించారు. జమీందారుల లెక్క ఉండకండి అనేది కూడా చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలకు జమీందారుల లెక్క ఎవరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వారియర్లు లెక్క పనిచేశారని గుర్తు చేశారు. ఇప్పుడు కార్యకర్తలను ఎమ్మెల్యేలు కొందరు తమ వ్యక్తిగత ప్రచారానికే పరిమితి చేస్తున్నారని తప్పుపట్టారు. ఎమ్మెల్యే కూర్చుంటే, నిలబడితే, టెంకాయ కొడితే ఫోటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికే కార్యకర్తలను పరిమితం చేస్తున్నారని చెప్పారు. వారిని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు ప్రచారం చేయడం లేదని కుండబద్దలు కొట్టారు. రాహుల్ గాంధీ పిసిసి సీఎం ఇచ్చిన ఆదేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలను ఆ ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదని, అయ్యో ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యక్రమాల ప్రచారం చేస్తున్న వారికే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తనకు సమాచారం ఉందని తెలిపారు. ఎమ్మెల్యేలు తన ప్రచారం ఏమరంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ రావడం వల్ల ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టినట్టు, కాలువ దవ్వినట్టు, గుంతలు పెట్టినట్టు, ఏదో అభివృద్ధి చేసినట్టు సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ ఏం చేస్తుంది, పేద ప్రజలకు ఏమిస్తుంది అనే దాని మీద ప్రచారం చేయట్లేదు. మీ కార్యకర్తలు కొంతమందిని మీ వ్యక్తిగత ప్రచారానికే వాడుకుంటున్నారే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రచారం చేస్తున్న వారిని పట్టించుకోవట్లేదు. మీరు కొంతమంది ఎమ్మెల్యేలు జమీందారు లెక్క ఉన్నారు, మీ నియోజకవర్గాల్లో తిరగండి, మీకు ఏం తెలుస్తుందో తెలియదని మన రేవంత్ రెడ్డి గారు గట్టిగా సురక అందించారు ఎమ్మెల్యేలకు. ఇంకా ఏమవుతున్నారంటే ఇది ఎస్ఐఆర్ పైన అందరూ అవగాహన పెంచుకోండి. ఈ కార్యక్రమం వల్ల సామాన్యులు, పేదలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామం. దీనివల్ల ఓట్లు తీసేస్తారనే భయం ప్రజల్లో ఉంది. ఇది ఎస్ఐఆర్ దీని మీద ఓట్లు పోతాయనేది కూడా జనాల్లో ఉంది. ఆదివాసులు, లంబాడీలు, వలస కార్మికులను పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందని
సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. ఇంకేమంటే కొంతమంది సోషల్ మీడియాలోనే ప్రచారంగా వాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చూపించట్లేదు అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి. మీరు ఇంకేమంటున్నారంటే జమీందారు లెక్క ఉండకండి, కార్యకర్తగా హ్యాపీగా లేడు. పలువురు సభ్యులు కూడా స్పష్టీకరణ చేశారండి. ఏమంటే మన రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు. ఎందుకంటే 119 నియోజకవర్గాలు 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు నియమించాలని పిసిసి చీఫ్కు సూచన చేశారు. ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి తప్పనిసరిగా ఆ నియోజకవర్గాలకు అందుబాటులో ఉండాల్సిందే అన్నారు. వారు సరిగా పనిచేసి అర్హత కలిగిన ఒక ఓటు కూడా తొలగించకుండా చూడవచ్చని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గాల వారిగా డ్యూటీలు వేసుకొని పని చేయాలని స్పష్టం చేశారు. వారానికి ఒక రోజు చొప్పున నెలలో 4 రోజులు ప్రభుత్వ పనులకు సెలవు పెట్టి పార్టీ పనులపై వారు దృష్టి పెట్టాలని చెప్పారు. తనకు ఒక నియోజకవర్గాన్ని కేటాయించాలని, తాను నెలలో 4 రోజులు పార్టీకి సమయం కేటాయిస్తానని అన్నారు. రేవంత్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. మీరు ఉండండి, ప్రజలతో ఉండండి. 119 నియోజకవర్గాలు 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించండి. అక్కడ ఓట్లు ఈ ఎస్ఐఆర్కు సంబంధించి ఓట్లు ఏమన్నా తొలగిస్తారా ఏమి అనేది కూడా జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నారండి. ఇంకా హైదరాబాద్ జిల్లాలో నాయకులు సన్నద్ధత చాలా పీలనంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలోని 15 నియోజకవర్గాల నాయకులతో ఒకేసారి సమావేశం పెడితే జరిగింది చూశామని, అలా కాకుండా 15 నియోజకవర్గాల్లోనూ ఈ అంశంపై సమావేశాలు పెట్టాలని ఇన్ఛార్జి మంత్రి పన్నోల్ ప్రభాకర్కు సూచన చేశారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో నియోజకవర్గాల ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించాలని సూచించారు. ఎందుకంటే ఒకటే మాట చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఏమిటంటే బెంగాల్ను టార్గెట్ చేసిన బీజేపీ తర్వాత లక్ష్యంగా పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలను ఎంచుకుందని అన్నారు. కాబట్టి బీజేపీ కన్నేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. కొంత ఓట్లు కూడా తీసేయడానికి ప్రయత్నిస్తుంది. బెంగాల్లో అలాగే మమతా బెనర్జీని కూడా ఓడించడం కూడా జరిగింది. కాబట్టి బీజేపీ నెక్స్ట్ పంజాబు, తెలంగాణ మీద కన్నేసింది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు జమీందారు లెక్క ఉన్నారు, కార్యకర్తలను పట్టించుకోవట్లేదు. వాళ్ళు వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి సంతోషపడుతున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అభివృద్ధిని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను మటుకు సోషల్ మీడియాలో రాకుండా చూసుకుంటున్నారు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు మటుకు ఎమ్మెల్యేలను మీరు జమీందారు లెక్క ఉంటే జరగదు. కాబట్టి మీరందరూ కూడా 119 నియోజకవర్గాలు 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు నియమించుకొని ప్రతి ఒక్కరూ ఓట్లు తొలగించకుండా, అలాగే ఎమ్మెల్యేలు కూడా ప్రజలను, కార్యకర్తలను దగ్గర తీసుకోండి, వాళ్ళ సౌకర్యాలను కల్పించండి. నాకు కూడా ఒక నియోజకవర్గం ఇవ్వండి, నేను నెలలో 4 రోజులు పార్టీ కోసం పనిచేస్తా, మీరు కూడా పార్టీ కోసం వారానికి ఒకసారి పని చేయండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలకు సురకలు అంటించారు. గెలిచిన తర్వాత ప్రజల్లో చూసుకోకుండా వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం గురించి పట్టించుకోవటం లేదని కొందరు ఎమ్మెల్యేలకు సురకని అంటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.